పిల్లాడు వచ్చి ఏదో అడిగాడు, మనకి చేయటం ఇష్టం లేదు, కుదరదండి పంపించేసి. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. అంటే మనమే అంటే మనం అంత మంచివాళ్ళమేం కాదు. మనమే వాడు 4 సార్లు అడిగాడు, 5 సార్లు అడిగాడు, 10 సార్లు అడిగాడులే, పోనీ ఏదో ఒకటి ఏడుస్తాడులే, సరే కానీరా అని అంటున్నామే. మరి దేవుడు, అయ్యా నా భవిష్యత్ అయ్యా, నా జీవితం అయ్యా, నా కుటుంబం అయ్యా, ఇది నా కొడుకు భవిష్యత్ అయ్యా, ఇది నా కూతురు భవిష్యత్ అయ్యా, ఇది నా కుటుంబ భవిష్యత్ అయ్యా, నీవు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారయ్యా? నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా? బాల్యము నుండి నిన్ను మాత్రమే నమ్ముకున్నానయ్యా, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా. పదే 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 రా ప్రభు దగ్గరికి. ఖచ్చితంగా ఎక్కలేని ఎత్తైన కొండకు దేవుడు నిన్ను ఎక్కిస్తాడు, నడిపిస్తాడు. అవరోధాల ఆటంకాలు తొలగిపోతాయి. చేరుకునే శక్తిని దేవుడు నీకు దేని ద్వారా? మొర్ర పెట్టటములో అంత శక్తి ఉంది.